గట్టిగా హల్లెలూయా చెప్దామా ఒకసారి? హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చెప్పండి, ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి ఇంకొక బైబిల్ స్టడీకి తీసుకొని వచ్చావు. ఇంకో బైబిల్ స్టడీకి తీసుకొని వచ్చావు. నవ్వుతూ చెప్పండి, అది కాస్త ఏడు మొహాలతో కాదు. అందుకు నీకు వందనాలు, అందుకు నీకు వందనాలు, నీకు వేలాది స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం? ఏమైనా గుర్తుందా? లాస్ట్ వీక్ అటెండ్ అయిన వాళ్ళు, అటెండ్ కాని వాళ్ళు, లైవ్లో చూసిన వాళ్ళు ఏమైనా గుర్తుందా? కొంచెం వాల్యూమ్ పెంచాను. షబానా షేబా తిరుగుబాటు మీకు గుర్తుందా? షేబా తిరుగుబాటు మీకు గుర్తుంది కదా. సంఘములో డివిజన్స్ ఎలా వస్తాయి మనం మాట్లాడుకున్నాం కదా. ఎలాంటి వ్యక్తులు సంఘములో డివిజన్స్ ఏర్పాటు చేస్తారు, లేదా డివిజన్స్ తీసుకొచ్చి సంఘాలని డివైడ్ చేస్తారు, కుటుంబాలని డివైడ్ చేస్తారు, ఫ్రెండ్స్ని డివైడ్ చేస్తారు అనే విషయం మనం మాట్లాడుకున్నాం కదా. ఈ క్యారెక్టర్ బిల్డింగ్ సిరీస్లో ముందుకు వెళ్తున్న కొద్దీ ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాం మనము. 21, 22, 23, 24 ఇంకా 4 అధ్యాయాలే ఉన్నాయి. సెకండ్ శామ్యూల్లో ఇంకా 4 అధ్యాయాలే ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథం ఎప్పుడు ప్రారంభించాం? ఎంత టైం అయింది? 1 year అయిందా? ఫస్ట్ శామ్యూల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతున్నట్టుంది కదా. జూలైలో స్టార్ట్ చేసాం అనుకుంటే కదా, ఆగస్ట్లో స్టార్ట్ చేసాం. ఓకే, ఆగస్ట్లో స్టార్ట్ చేసాము. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 year, క్లోజ్ టు 10 months అనుకుంటా ఉన్నాను. దేవుడు చక్కగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా సెకండ్ శామ్యూల్లో మనకి దేవుడు నేర్పిస్తూ ఉన్నది ఏంటి అంటే చక్కటి క్యారెక్టర్ బిల్డింగ్ విషయాలు చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. అయితే ఈ 21, 22, 23, 24 దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ 4 అధ్యాయాలు కూడా క్రోనోలాజికల్ ఆర్డర్లో లేవు. చూడండి. అంటే ఈ 4 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు ఇవి దావీదు జీవితంలో ఆ టైంలో వేరే టైమ్స్లో జరిగిన విషయాలు. అంటే ఒక టైం తర్వాత ఇది జరిగింది, దాని తర్వాత ఇది జరిగింది అన్నట్టుగా ఉండదు. ఈ 4 అధ్యాయాలు కూడా ఇవి క్రోనోలాజికల్ ఆర్డర్లో లేవు. వేరు ప్రాంతాల్లో వేరు సమయాల్లో జరిగిన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చి క్రోడీకరించి చక్కగా 4 అధ్యాయాల్లో పొందుపరిచినట్టుగా మనం గమనిస్తాం. అయితే ముఖ్యంగా 21, 22, 23 అధ్యాయాల్లో మనం బర్డ్ వ్యూలో చూస్తే కనుక ఇట్ టాక్స్ అబౌట్ డివైన్ డిసిప్లిన్ గురించి మాట్లాడుతుంది. దేవుడు తను ఏర్పరచుకున్న స్వాస్థ్యాన్ని, దేవుడు తను ఏర్పరచుకున్న మనుషుల్ని, దేవుడు తను ఏర్పరచుకున్న నాయకుల్ని, దేవుడు తను ఏర్పరచుకున్న సంఘాన్ని ఎట్లా డిసిప్లిన్ చేస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. మన జీవితంలో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎంతమందికి ఇక్కడ డిసిప్లిన్ లేదు? చేయొద్దండి. చర్చ్ 10 o'clock ఎన్నింటికి? 8 తర్వాత వచ్చిన వాళ్ళు చేయొద్దండి. చెప్పండి, నా ప్రభువా ఈ రోజు నుంచి మాకు డిసిప్లిన్ నేర్పించు. చెప్పండి, ఈ రోజు నుంచి మాకు డిసిప్లిన్ నేర్పించు. నెక్స్ట్ వీక్ నుంచి టైంకి వచ్చేస్తాం చర్చ్. ఆమేన్. గట్టిగా చెప్పాలి. రాకపోతే దేవుడు చూసుకుంటాడు మేము. వెరీ గుడ్. సో ఈ క్యారెక్టర్ బిల్డింగ్ సిరీస్లో ముందుకు వెళ్దాం. 21వ అధ్యాయం మొదటి వచనం. 21వ అధ్యాయం మొదటి వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. జాగ్రత్తగా వినండి. ఆ ఫస్ట్ లైన్ మళ్ళొకసారి నాతో పాటు చెప్పండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. చూడండి. దావీదు కాలములో కరువు వచ్చింది. దావీదు కాలంలో ఏమొచ్చింది? ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చింది? 3 సంవత్సరాలు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చింది? 3 సంవత్సరాలు కరువు వచ్చింది. 3 సంవత్సరాలు కరువు వచ్చిన తర్వాత రీసౌండ్ వస్తుంది. 3 సంవత్సరాలు కరువు వచ్చిన తరువాత దావీదు ప్రార్థన చేశాడా? ముందు ప్రార్థన చేశాడు. ముందు చేశాడా? తర్వాత చేశాడా? తర్వాత ప్రార్థన చేశాడు కదా. అంటే దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అంటే దావీదు 3 సంవత్సరాలు నిద్రపోయి 3 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఆలోచన చేయండి. మన జీవితంలో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు నాకేంటిలే, నేను దీన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తాం అనుకుంటాం. మన శక్తి మీద ఆధారపడతాం, మన బలం మీద ఆధారపడతాం. మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ విషయాన్ని నేను నా చిటికెన వేలుతో తోసేస్తాను అనుకుంటాం. కానీ మన పూర్తి బలాన్ని ప్రయోగించినా సరే కొన్ని సందర్భాల్లో మనం పరిస్థితి మార్చలేం.
ఆ పరిస్థితిని కేవలం దేవాతి దేవుడు మాత్రమే మార్చగలడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు వి షుడ్ నెవర్ డిలే ప్రేయర్స్. కానీ దావీదు చేసింది ఏంటి తెలుసా? ప్రార్థన చేయడం లేట్ చేశాడు. 3 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఎందుకు వెయిట్ చేశాడు అనే లాజికల్ రీజన్ మనకు తెలియదు. మనకి తెలీదు. బహుశా సొంత బలం మీద ఆధారపడతా ఉన్నాడేమో. బహుశా నువ్వు కూడా నీ సొంత బలం మీద ఆధారపడుతూ, ప్రభువా నేను దీన్ని హ్యాండిల్ చేయగలను, నా జీవితంలో నువ్వు నాకు అవసరం లేదు, నేను సొంతంగా చేసుకోగలను అని అనుకుంటావు. తర్వాత అంత మెస్అప్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా ఇది ఇంకా నా వల్ల కావట్లేదు, నీ దగ్గర నేను పెడతా ఉన్నాను అంటాడు. సేవా జీవితంలో, సేవానుభవాలను కూడా సేవకులు కూడా ఎన్నో అనుకుంటారు. నాలాంటి సేవకులు ఎన్నో చేయగలం అనుకుంటారు, ఎంతో గొప్ప గొప్ప విషయాలు చేయాలనుకుంటారు. కానీ పడిపోయినప్పుడు లేదా ఆ సమస్యని తీర్చలేనప్పుడు నాలాంటి సేవకులంతా కూడా వెళ్ళి దేవుని పాదాల చెంత దగ్గర చేరి, ప్రభువా నా బలము చాలట్లేదు, నీ బలం మీద మాత్రమే ఆధారపడతా ఉన్నాను అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు బదులిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచన చేయండి. ఒక గొప్ప పాట రాశారు మాథ్యూస్ గారు, గుంటూరుకు సంబంధించిన పాస్టర్ గారు. ఎడబాయని నీ కృప పాట గుర్తుందా మీకు? అందులో చక్కటి మాట ఉంటుంది. నీ సేవలో ఎదురైన ఎన్నో అనుభవాలను, ఎన్నో సమస్యలను పాడండి ఒకసారి. సేవలో ఎదురైన ఎన్నో సమస్యలను నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. ఎందుకు నిరాశ చెందాడు భక్తుడు? ఆ బలం సేవలో ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్యలో తన బలాన్ని ప్రయోగించాడు సేవకుడు, భక్తుడు. ఆ బలాన్ని చూసుకున్నాడు, ప్రయోగం చేశాడు, బలం సరిపోలేనప్పుడు వెంటనే మోకాళ్ళ దగ్గరకు వచ్చి, దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నా బలం సరిపోవట్లేదయ్యా, ప్రభువా ఇది నా వల్ల కాదయ్యా, నేను చేయలేని విషయం, ఇది కేవలం నువ్వు మాత్రమే చేయగలవు. చూడండి, తర్వాత మాట చాలా అద్భుతంగా ఉంటుంది, పాడతారా? ఏ పాయింట్కి వచ్చాడు? అసలు సేవ విడిచిపెడదామనే పాయింట్కి వచ్చాడు. పరిచర్యలో సమస్య వచ్చింది, జీవితంలో సమస్య వచ్చింది, ఉద్యోగంలో సమస్య వచ్చింది, తన బలాన్ని మీద ఆధారపడ్డాడు, తన స్వశక్తి మీద ఆధారపడ్డాడు. జీవితంలో ఏ పాయింట్ వచ్చిందంటే టోటల్గా మెస్అప్ అయిపోయే పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ వచ్చేసరికి ఏమనుకున్నాడంటే, ప్రభువా ఈ భారమైన పరిచర్య నేను చేయలేను, ప్రభువా ఈ ఉద్యోగం నేను చేయలేను, ప్రభువా ఈ సమస్యలోంచి నేను బయటపడలేను అనే పాయింట్ వచ్చినప్పుడు, అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఏమంటున్నాడో తెలుసా? నీ కృప నాకు చాలయ్యా అంటున్నాడు. నీ కృప నాకు చాలయ్యా, నువ్వు మాత్రమే విడిపించగలవయ్యా అంటారు. తమ్ముడు, చెల్లి, ఈరోజు ఏదైనా ఒక సమస్య దేవుడికి అప్పచెప్పకుండా నీ సొంత బలంతో నువ్వు ప్రయత్నిస్తా ఉన్నావా? ప్రార్థన చేయకుండా నువ్వు ప్రయత్నిస్తా ఉన్నావా? దావీదులాగా 3 సంవత్సరాలు ఎదురు చూస్తా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మోకాళ్ళ మీదకి రా, ఈరోజు ప్రార్థనా గదిలోకి రా. బహుశా 3 సంవత్సరాలు దావీదు కోసం దేవుడు ఎదురు చూస్తుంటాడు. 3 సంవత్సరాలు దావీదు కోసం ఎప్పుడు వస్తాడు అని. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 13వ వచనం నుంచి చూద్దామా. ఇజ్రాయేలు దేశంలోనికి, వాగ్దాన భూమిలోకి వెళ్ళేటప్పుడు ప్రభువు చక్కటి మాట వాళ్ళకి చెప్పాడు. అక్కడ ధర్మశాస్త్రము ద్వారా చక్కటి మాటను పలికించాడు. ద్వితీయోపదేశకాండంలో ఆ మాటను చూస్తాం. 11వ అధ్యాయం 13వ వచనం. 11వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. దాని కాలములో కురిపించెదను. దేవుడు ఏమంటాడో తెలుసా? ఇటు చూడండి, దేవుడు ఏమంటాడో తెలుసా? మీరు నా ఆజ్ఞలను గైకొని నా భక్తి జీవితంలో ముందుకు వెళుతూ, ప్రార్థనా జీవితంలో ముందుకు వెళితే మీ అవసరతలు ఏంటో నేను తీరుస్తా. ఇప్పుడు దావీదుకి ఆ దేశానికి వచ్చిన సమస్య ఏంటి? ఇక్కడ కరువు, అంటే వర్షాలు లేవు. వర్షాలు కావాలంటే ఎవరికి ప్రార్థన చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలి. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? 3 సంవత్సరాలు ప్రార్థన చేయకుండా కూర్చున్నాడు.
చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో తీయక్కర్లేదు. రాజుకి నేర్పవలసిన కట్టడలను దేవుడు అక్కడ ధర్మశాస్త్రము ద్వారా నియమిస్తాడు. ధర్మశాస్త్రం అంతా రాజు అవపోసన పట్టు ఉండాలి, ప్రతి విషయం రాజుకు తెలిసి ఉండాలి అని. దావీదుకి ఈ విషయం తెలీదా? ప్రార్థన చేయాలనే విషయం తెలీదా? కానీ ఎక్కడో చిన్న ఇగ్నోరెన్స్, బహుశా నేను అనుకుంటాను, దావీదు అనుకుంటున్నాడేమో తన మైండ్లో. ఇదే కన్ఫర్మ్ అని మీకు చెప్పట్లేదు. వీళ్ళందరూ ఎదవలు నన్ను రిజెక్ట్ చేశారు కదా, వీళ్ళకి ఇట్లానే అవ్వాలనుకుంటున్నాడేమో. అంతకుముందు వీళ్ళందరూ నన్ను రిజెక్ట్ చేశారు కదా, వీళ్ళకి ఇట్లనే వాళ్ళు బాగా అవ్వాలనుకుంటున్నాడేమో మనసులో దావీదు. 3 సంవత్సరాలు ప్రభువుకి దూరంగా ప్రార్థన చేయకుండా ఉన్నాడు. కానీ ప్రభు యొక్క ధర్మశాస్త్రం, ప్రభు యొక్క కట్టడ ఏం చెప్తా ఉంది తెలుసా? నువ్వు పూర్ణ మనసుతో ప్రార్థన చేస్తే, నువ్వు పూర్ణ మనసుతో కట్టడలను గైకొంటే గనక నీ వర్షము విషయము, నీ తొలకరి వాన విషయము, నీ అవసరతల విషయము, నీ సమస్యల విషయము మీద నువ్వు నీ బలం మీద ఆధారపడటానికి వీల్లేదు, అది నేను తీరుస్తాను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతాను. ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈ మాట? ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈ మాట? దేవుడు మన అవసరతలను తీర్చు. దేవుడు చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. దేవుడు సాయం చేస్తాడనండి. గట్టిగా చెప్పాలి. ఎప్పుడు సాయం చేస్తాడు? మనకు నచ్చినట్టుగా జీవించేసి ప్రార్థన చేయకుండా, ప్రార్థన జీవితం లేకుండా మనం నచ్చినట్టుగా బ్రతికేసి సాయం చేయా ప్రభువా అంటే సాయం చేస్తాడా? ఒక్కోసారి కొంతమంది ఏం చెప్తా ఉంటారంటే, అన్న నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ నాకు రావాల్సిన సమాధానం లేట్ అవుతుందన్న అంటారు. వీళ్ళు చాలామంది ఉంటారు, నాకు కూడా వ్యక్తిగతంగా జరుగుతుంది ఆ విషయం. నేను ఒక విషయం గురించి ప్రార్థన చేస్తాను, ఆ విషయము లేట్ అయ్యే కొద్దీ నేను స్ట్రగుల్ అవ్వడము, అలాగే దేవుని మీద కోపం పెంచుకోవడం చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మళ్ళీ వెళ్ళి రీకన్సైల్ అయిపోతాను. మీలో ఎంతమంది అన్న ప్రార్థన చేస్తున్నాను ఒక విషయము, ఆ విషయం లేట్ అవుతుంది అని అంటున్నారు? ఎంతమంది అనుకుంటారు? చాలామంది అనుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఒక విషయం గురించి ప్రార్థన చేస్తాం మనం ఖచ్చితంగా, అది లేట్ అవుతూ వస్తుంది. చూడండి, దానియేలు భక్తుడు చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎట్లాంటి ప్రార్థన చేశాడు తెలుసా? 3 వారాలు ఉపవాస ప్రార్థన చేశాడు దానియేలు భక్తుడు. ఎన్ని వారాలు? 3 వారాలు ఉపవాసం చేశాడు దానియేలు భక్తుడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు, యెహోవాకు మొరపెడతా ఉన్నాడు దానియేలు భక్తుడు. అయితే 3 వారాల తర్వాత ప్రభు యొక్క దూత దానియేలు దగ్గరకు వస్తుంది. ప్రభు యొక్క దూత దానియేలుతో మాట్లాడుతుంది. ఎన్ని వారాలు ఉపవాసం చేశాడు? ఎన్ని వారాలు ప్రార్థన చేశాడు? 3 వారాలు ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభు యొక్క దూత దానియేలుతో ఒక మాట చెప్తారు. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనంలోకి రండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక. అందరు తీసారా? చూడండి, దానియేలుతో ప్రభు మాట్లాడిస్తా ఉన్నాడు. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి. ఫస్ట్ మాట ఏంటి? దానియేలు నువ్వు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు. చెప్పండి, ప్రభువా నేను నీకు ప్రియుడుగా ఉన్నానా? స్లోగా వస్తుంది వాయిస్. ఉన్నారా? చూడండి, దానియేలు ప్రభువుకి ప్రియుడంట. ఎంత గొప్ప భాగ్యం కదా! ప్రభువుకి ప్రియుడుగా ఉన్నాడు దానియేలు. అలాంటి గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ ప్రియుడుగా ఉన్న దానియేలు ప్రార్థన చేస్తేనే 3 వారాలు పట్టింది సమాధానం రావడానికి. మన గురించి ఆలోచించండి. దేవాతి దేవునికి ప్రియుడుగా ఉన్న దానియేలు ప్రవక్త ప్రార్థన చేస్తే 3 వారాలు వెయిట్ చేశాడంట. దేవుడు, నాకు కోపం వచ్చింది, ఎందుకు ఆ 3 వారాలు వెయిట్ చేసావు? వెంటనే సమాధానం ఇవ్వచ్చు కదా. ఎందుకు ఆ 3 వారాలు వెయిట్ చేయాలి? భక్తుడు ప్రార్థన చేస్తే ఎందుకు 3 వారాలు వెయిట్ చేయాలి? చూడండి, అద్భుతమైన మాట ఉంటుంది, చదవండి. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలువబడితిని. అప్పుడు అతడు దానియేలు భయపడకుము నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా ఆ మొదటి దినము మొదలుకొని. ఎప్పుడు మొదలుకొని? ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు? 3 వారాలు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడెను గనుక. గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎన్ని వారాలు ప్రార్థన చేశాడు? దేవుడు ఎప్పటి నుంచి వింటున్నాడు ప్రార్థన? దానియేలు ప్రార్థన చేసిన మొదటి దినము నుంచే దేవుడు ప్రార్థన వింటున్నాడు. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. హల్లెలూయా. దేవుడు
మనసు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏం కోరుకుంటున్నావో దేవుడికి తెలుసు. అది ఆయన చిత్తానుసారములు, ఆయన ప్రణాళికలు ఆయన నెరవేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. తమ్ముడు చెల్లి, లేట్ అవ్వచ్చు. ఒక విషయం గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను, చాలా స్కెచ్లు వేసుకున్నాను దాని గురించి. నేను ఆగస్టులో అయిపోతుంది అనుకున్నా, సెప్టెంబర్లో అయిపోతుంది అనుకున్నా, అక్టోబర్లో అయిపోతుంది అనుకున్నా. ఎప్పుడు 2024, ఇప్పుడేంటి 2025 మార్చి నెలలో, కొంచెం ఇంకా కాలే. ప్రార్థన చేస్తున్న ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమాధానం రావట్లే. మధ్యకాలంలో ఒక్కొక్కసారి బాగా దేవుడి మీద రివెంజ్ తీర్చుకుందామని ఉపవాస ప్రార్థనలు మొదలు పెడతా. నువ్వు ఎందుకు ఇవ్వవు నాకు, ఉపవాస ప్రార్థన చేస్తా, నువ్వు ఇయ్యాలే ప్రభువా, నువ్వు రావాలంట. నేను ఒక్కోసారి వారం రోజులు, 10 రోజులు, 2 రోజులు, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటా. అని సమాధానం లేదు, ఆన్సర్ లేదు. కానీ దేవుడు ఏమంటున్నా తెలుసా, ఆ మొదటి దినము నుంచే నేను నీ ప్రార్థన వింటా ఉన్నాను. హల్లెలూయా. తమ్ముడు చెల్లి, ఏదన్నా విషయం గురించి ప్రార్థన చేస్తున్నావా, ఆ మొదటి దినము నుంచే దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. దేవుడేమి బిజీ కాదు. సల్మా ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఆయన ఏమో ఆఫీస్ వర్క్ చేసుకోడు, బిజీ. ఈజ్ నాట్ బిజీ. హీ లిజన్స్ టు ఎవ్రీబడీస్ ప్రేయర్ అండ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్. ఆమెన్. చూడండి, దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఆ మొదటి దినము నుంచే వింటా ఉన్న దేవుడు నా ప్రార్థన, ఆ మొదటి పాట నుంచి, ఆ మొదటి పలుకు నుంచి, ఆ మొదటి ఆలోచన నుంచి దేవుడు నీ ప్రార్థనని, నీ మాటని, ఆలోచనని వినువాడు. హల్లెలూయా. దేవుడు వింటాడు. ఏ ప్రార్థన కూడా నిరర్ధకము కానేరదు. చెప్దామా, ఏ ప్రార్థన కూడా ఆయన చిత్తానుసారములో ఉన్న ఏ ప్రార్థన కూడా నిరర్ధకము కానేరదు. ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో అది నెరవేరును గాక. ఆమేన్. ఇంకా గట్టిగా చెప్దామా, దేవుడు నెరవేరుస్తాడు. కానీ సమస్య ఏంటంటే మనము సొంత బలము మీద ఆధారపడతాం. దావీదు సొంత బలం మీద ఆధారపడ్డాడు. దావీదు ఏం చేశాడు తెలుసా, 3 సంవత్సరాలు బహుశా తన ప్రయత్నాలు తను చేశాడేమో, బహుశా వీళ్ళకి ఈ గతి పట్టాల్సిందే అనుకున్నాడేమో. కానీ 3 సంవత్సరాల తర్వాత చూడండి, కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. తర్వాత మాట చూడండి, అద్భుతంగా ఉంటుంది. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా. చూడండి, దావీదు ఫోన్ చేశాడు, వెంటనే ఎత్తేసాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, భక్తులు ప్రార్థన చేసేటప్పుడు డిలే అవ్వచ్చు, భక్తులు పశ్చాత్తాపడినప్పుడు డిలే అవ్వచ్చు, భక్తులు దేవుని నుంచి దూరంగా పారిపోయి భక్తి జీవితానికి, ప్రార్థన జీవితానికి, పాపానికి బ్రతికినా సరే, అందుకే దేవుని వాక్యం అంటదిగా, నీతిమంతుడు 10 సార్లు పడిపోయినను తిరిగి లేచును. భక్తుడు లేస్తాడు. హల్లెలూయా. భక్తుడు లేవాలి. ఆమెన్. ఒక విశ్వాసి లేచి నిలబడాలి. ఆమెన్. అలాంటి విశ్వాసాన్ని, అలాంటి భక్తిని ఆయన కోరుకుంటున్నాడు. మీకు గుర్తుందా, దావీదు ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళిపోయాడు, జిక్లగ్లోకి వెళ్ళిపోయాడు. 1 సంవత్సరము 4 నెలలు ఉన్నాడు. 1 సంవత్సరము 4 నెలలు దావీదు ఒక్క కీర్తన కూడా రాయలేదు. ఆలోచన చేయండి, అంత గొప్ప కీర్తనకారుడు, ద వెరీ బిగ్గెస్ట్ పోయెట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ దేశంలో దావీదు లాంటి కీర్తనకారుడు లేడు. ఆ తర్వాత సొలొమోను. అలాంటి దావీదు 16 నెలలు, 1 సంవత్సరం 4 నెలలు, 16 నెలలు ఒక కీర్తన కూడా రాయలేదు దేవుడి మీద కోపం పెట్టుకొని. కానీ గుర్తుందా, తర్వాత ఎప్పుడైతే దావీదు యొక్క భార్య పిల్లల్ని వాళ్ళందరూ ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా వెంటనే దేవుడు ఆన్సర్ చేస్తాడు. హల్లెలూయా. చూడండి, భక్తుడు 16 నెలలు దూరంగా ఉండొచ్చు, భక్తుడు 16 నెలలు దూరంగా ఉండొచ్చు, భక్తుడు ప్రార్థన చేయకపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే తిరిగి దేవుని దగ్గరకు వస్తే ఆయన ఖచ్చితంగా తిరిగి ఎత్తుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు, నీకు సమాధానం చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. చెల్లి, తమ్ముడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. దేవుడు నీతో మాట్లాడు. దేవుడి మీద కోపం పెట్టుకొని ప్రార్థన మానేసావా? దేవుడి మీద కోపం పెట్టుకొని ప్రార్థన మానేసావా? మానకు. మళ్ళీ వెంటనే ఫస్ట్ కాల్ చేయగానే ఫస్ట్ రింగ్కే ఎత్తుతాడు ఆయన. ఆమేన్. గట్టిగా చెప్పాలి. ఒకసారి ఆలోచన చేయండి, మీ ఫ్రెండ్ ఫోన్లు మీరు ఎత్తకండి, 1 వారం రోజులు తర్వాత మీరు ఫోన్ చేస్తే ఎత్తుతుందా? సాయి ఫ్రాన్సిస్కి ఫోన్ చేస్తున్నాడు అనుకో, 1 నెల రోజులు ఫ్రాన్సిస్ ఎత్తలే, మామూలుగానే ఎత్తాడు మనోడు, ఎత్తలేదు. మళ్ళీ చేస్తాడా సాయి? మళ్ళీ ఫ్రాన్సిస్ చేసినప్పుడు సాయి ఎత్తాడా? ఆలోచన చేయండి, నువ్వు దేవుడితోటి 3 సంవత్సరాలు ప్రార్థన చేయకుండా దూరంగా బ్రతికావు, దేవుడికి ఎంత కోపం రావాలి?
చూడండి, భక్తుల మీద కోప్పడే దేవుడు మన దేవుడు కాదు. హల్లెలూయా. చూడండి, 3 సంవత్సరాలు అయిపోయినా సార్, నాకు భలే అనిపిస్తుంది ఈ మాట. 3 సంవత్సరాల కాలం జరిగిన తర్వాత కూడా అందుకు యెహోవా ఇలాగూ సెలవు ఇచ్చిన వెంటనే ఫస్ట్ రింగ్కే ఎత్తాడు ఆయన. వెంటనే రెస్పాన్స్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చూడండి, రెస్పాన్స్ ఏంటి చూడండి. సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఇది చూడండి, కరువు కలిగింది. 3 సంవత్సరాలు అయిన తర్వాత దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? సౌలు గిబియోనీయులను చంపాడు గనుక దానికి శిక్షగా నేను ఈ కరువును మీ మీద ఉంచాను అంటున్నాడు. దావీదుకి ఏమన్నా సంబంధమా? ఓకే, దీన్ని మెల్లమెల్లగా మనం డైసెక్షన్ చేస్తూ ఆలోచన చేద్దాం. మన భక్తి జీవితంలో కూడా ఇలాంటి ఆటుపోట్లు మనం ఎదుర్కొంటాం. మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏమన్నాడంటే, సౌలు గిబియోనీయులను చంపాడు అంటే మర్డర్ చేశాడు, యుద్ధంలో చంపలే, అంటే హత్య చేశాడు. యుద్ధంలో చంపి ఉంటే, నీతి ఉంటే దేవుడు గుర్తుపెట్టుకునేవాడు కాదు. జాగ్రత్తగా వినండి. దేవుడు పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాడు అక్కడ? గిబియోనీయులను సౌలు హతము చేశాడు. సంథింగ్ వెంట్ రాంగ్. అసలు సౌలు ఎప్పుడు గిబియోనీయులను హతం చేశాడనే విషయము 1 సమూయేలు గ్రంథంలో కానీ 2 సమూయేలు గ్రంథంలో కానీ ఇక్కడ లేదు. ఎక్కడో జరిగింది ఈ విషయము, అది రికార్డ్ చేయబడలేదు. కానీ దేవుడు మర్చిపోలేదు ఆ విషయాన్ని. మర్చిపోకుండా ఈ పాయింట్ ఆఫ్ టైం సౌలు చనిపోయి దావీదు రాజైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ పనిష్మెంట్ ఇజ్రాయేలు ప్రజలకు ఇస్తా ఉన్నాడు దేవుడు. ఈ గ్యాప్ ఏంటి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. దానికి ముందు అసలు ఈ గిబియోనీయులు ఎవరు డిస్కస్ చేద్దాం. అసలు ఈ గిబియోనీయులు ఎవరు? ఈ గిబియోనీయులు ఇశ్రాయేలు ప్రజలు కాదు కదా. ఇజ్రాయేలు ప్రజలు కాని వాళ్ళు అన్యులు కదా. అన్యుల గురించి దేవుడు ఎందుకు దేవుని స్వాస్థ్యమైన దేవుని బిడ్డలకు శిక్ష విధిస్తా ఉన్నాడు? గిబియోనీయులు ఇజ్రాయేలు ప్రజలు కాదు. అసలు ఈ గిబియోనీయులు ఎవరో ఆలోచన చేద్దాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం. ఫాస్ట్గా తీయాలి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం. యెహోషువ గారు చక్కగా వాగ్దాన దేశాన్ని లోపరుచుకుంటూ వాగ్దాన దేశం వైపు అడుగులేస్తూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్న విషయం ఇది. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ఫాస్ట్ గా చదవాలి. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరం అంతటను ఉన్న హిత్తీలు, అమోరీయులు, కానానీయులు, పెరెజ్జీలు, హివ్వీలు, యెబూసీలు అను వారి రాజులందరూ జరిగిన దాన్ని వినినప్పుడు వారు యెహోషువతోను ఇశ్రాయేలుతోను యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. చూడండి, వాగ్దాన భూమిలో ఉన్న కొన్ని తెగల్ని ఓడించి వాళ్ళని చంపేసి యెహోషువని భూమిని ఆక్రమించుకోమని చెప్పాడు యెహోవా దేవుడు. యెహోషువ నాయకుడుగా ఉన్నాడు అక్కడ. ఓకే, యెహోషువతో పాటు కాలేబు కూడా ఉన్నాడు అప్పుడు. అయితే యెహోషువ మీదకి యుద్ధానికి వచ్చారంట కొంతమంది ఆల్రెడీ అక్కడ నివసిస్తున్న వాళ్ళు. అయితే యుద్ధం జరిగిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 3వ వచనం చూద్దాం. యెహోషువ ఎరుకోను హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు, చూడండి, అంతకుముందు జరిగిన యుద్ధములో యెహోషువ ఒక తెగ వాళ్ళని ఎరుకో గోడలకి హాయికిని ఆ ప్రజలకి చేసిన విషయాన్ని గిబియోను ప్రజలకి తెలిసిపోయిందంట. అంటే యెహోషువ యుద్ధములో వాళ్ళ మీద గెలిచాడు, వాళ్ళని చంపాడు. ఆ విషయము గిబియోను ప్రజలకి తెలిసింది. ఈ వాగ్దాన భూమిలో చాలా తెగలు ఉన్నాయి. చాలా తెగల్లో గిబియోను తెగ కూడా ఒకటి. వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు కాదు, వాళ్ళు అన్యులు. గిబియోను ప్రజలకు ఎప్పుడైతే యెహోషువ యుద్ధం గురించి తెలిసిందో, యెహోషువ వాళ్ళని హతము చేశాడని తెలిసిందో, గిబియోను ప్రజలు ఒకటి చేశారు. చూద్దామా, 4వ వచనం చూద్దామా. వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధులు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. చూడండి, గిబియోను ప్రజల్లో కొంతమంది పెద్దలు ఏం చేశారంట? కపటోపాయము చేత, అంటే కన్నింగా, రియల్గా వాళ్ళు అది కాదు, కానీ ఏం చేశారు? ఏదో అండ్రస్ చేసుకొని లేదా బూడిద పూసుకొని గాడిదని తీసుకొని చెప్పులు సరిగ్గా లేకుండా ఒక డిఫరెంట్ వేషం వేసుకొని కపటోపాయము చేత, అంటే కన్నింగ్ బిహేవియర్ తోటి వచ్చారు. చూడండి, వారు ఆహారముగా తెచ్చుకొనిన 5వ వచనం చదువుదామా.
పాతగిలి మాసుకులు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను. వారు గిల్గాలు నందలి పాలెంలోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతోను ఒక నిబంధన చేయడని అతనితోనూ ఇజ్రాయేలుతోనూ చెప్పగా. వెరీ గుడ్. వీళ్ళు చూడండి, కపటోపాయముతో ఒక ట్రిక్ తోటి యెహోషువ దగ్గరికి వచ్చారు. ఏమని? మీరు యుద్ధం చేసి మమ్మల్ని ఓడించొద్దు, మీరు మాతో నిబంధన చేసుకోండి, యు మేక్ ఎ కోవెనెంట్ విత్ అస్. ఏమని? మమ్మల్ని చంపొద్దు, మేము కూడా ఎక్కడో ఒక మూల ఇదే దేశంలో మీరు చూపించిన ప్రాంతంలో లేదా ఇదే ప్రాంతంలో బ్రతుకుతాం, మేము మీకు ఎప్పుడు హాని చేయం. జాగ్రత్త వినండి, మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి, కన్ఫ్యూజింగ్ ఉంటుంది. యెహోషువ వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకుంటున్నాడు. యెహోషువ యుద్ధము, యెహోషువ చేసిన విషయాలన్నీ గిబియోను తెగ వాళ్ళకి తెలిసాయి. గిబియోన్ తెగ వాళ్ళు ఏం చేశారు? పరిగెత్తుకుంటూ యెహోషువ దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చారు? కన్నింగ్ బిహేవియర్తో వచ్చారు, కపటోపాయము చేత వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేశారు? యెహోషువాని మోసం చేశారు. వాళ్ళ డ్రెస్ తోటి, వాళ్ళు చేసిన లేదా వాళ్ళు వేసుకున్న డ్రెస్, వాళ్ళ అపియరెన్స్ తోటి మోసం చేశారు యెహోషువాని. వాళ్ళు యెహోషువ తోటి ఒక నిబంధన చేసుకున్నారు. ఏంటా నిబంధన? 15వ వచనంలో చూడండి ఒకసారి. 15వ వచనంలోకి రండి. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసి. ఏం చేశాడు యెహోషువ? మిమ్మల్ని నేను బ్రతకనిస్తాను అని నిబంధన చేశాడు, కావెనెంట్ చేశాడు. అలాగే అంత మాత్రమే కాదు, పెద్దలందరూ ప్రమాణం చేశారు గిబియోనీయులకి. ఒకసారి ఆలోచన చేద్దాం. గిబియోనీయులు ఎలా వచ్చారు? మంచి ఇంటెన్షన్తో వచ్చారా, రాంగ్ ఇంటెన్షన్తో వచ్చారు? కపటోపాయము చేత వచ్చారు. యెహోషువ ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. కానీ యెహోషువ ఏం చేశాడు? ఓన్ డెసిషన్ తీసుకొని నిబంధన చేశాడు. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితంలో ఆలోచన చేద్దామా ఒక్కసారి. చాలా రిలేషన్షిప్స్ వస్తుంటాయి కదా మన దగ్గరికి, చాలామంది వ్యక్తులు వస్తుంటారు కదా మన దగ్గరికి. కపటోపాయము చేత మంచోళ్ళము మేము అని ప్రిటెండ్ చేస్తూ, మా అంత మంచోడే లేనట్టుగా యాక్ట్ చేస్తూ, కపటోపాయము చేత మనతోటి కొన్ని ఫేక్ ప్రామిసెస్ చేయించుకుంటారు కదా కొంతమంది. మనతో నిబంధన చేస్తారు కదా, మనతో నిబంధన చేయించుకుంటారు కదా. పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటారు కదా కొంతమంది. నీ అంత అందగత్తు భూమిలోనే లేదని చెప్తారు, పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని చెప్తారు. మా సల్మా లాంటి వాళ్ళ చెల్లి ఉబ్బి తబ్బిబ్బైపోయి, అబ్బా అందగాడు మహేష్ బాబు, ఇంతకంటే ఏం కావాలనుకుంటారు. కానీ ఏం చేస్తారు? దేవుని దగ్గర విచారం చేయడం మర్చిపోతారు, నిబంధన చేసేసుకుంటారు, ప్రమాణం చేసేస్తారు. ఇప్పుడు దేవుడు ఈ నిబంధనని, ఈ ప్రమాణాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటాడు తెలుసా? మీరేదో చిన్నపిల్లలతనంగా నిబంధనలు చేస్తారు, ఏదో చిన్నపిల్లలతనంగా కవెనెంట్స్ చేస్తారు ఎవరితో పడితే వాళ్ళతోటి. దేవుడు ఆ కవెనెంట్ని ఎంత సీరియస్గా తీసుకుంటాడు తెలుసా? ఏం చేశాడంట సౌలు? ఎవరిని చంపాడంట? గిబియోనీయులతో ఇజ్రాయేల్ ప్రజకి ఏముంది? వాళ్ళిద్దరి మధ్య ఏముంది? నిబంధన ఉంది. సౌలు ఏం చేశాడు? నిబంధన బ్రేక్ చేశాడు. మనోడే సౌలు, మనవాడే. అన్యులతో కపటోపాయము చేత నిబంధన కలిగినప్పటికీ దేవుడు ఆ కావెనెంట్ని ఎంత సీరియస్గా చూస్తున్నాడు తెలుసా? ఆ నిబంధన ఎంత సీరియస్గా చూస్తున్నాడు తెలుసా? తమ్ముడు చెల్లి, ఏదో సిల్లీగా వెళ్ళిపోతుందేమో లైఫ్, సిల్లీగా ప్రామిసెస్ చేస్తున్నావేమో. దేవుడు నువ్వు చేసిన ప్రామిసెస్ని ఎంత సీరియస్గా చూస్తున్నాడు తెలుసా? అవును, ఎదుటి వ్యక్తి నిన్ను కపటోపాయము చేత మోసము చేసి నీతో నిబంధన చేయించుకొని ఉండొచ్చు కాక, కానీ నీ తెలివేమైంది? నువ్వు దేవుని దగ్గర విచారణ చేసావా? ప్రభువుని అడిగావా? ప్రభువా ఇది కరెక్టేనా? ఈ అబ్బాయి నాకు కరెక్టేనా? ఈ అమ్మాయి నాకు కరెక్టేనా అని అడిగావా? ఏమీ లేకుండా అంత బాగుంది కాబట్టి నిబంధన చేసుకున్నావు. ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో వెంటనే మోకాళ్ళ దగ్గరికి వస్తున్నావు. చేస్తున్నామా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. కపటోపాయము చేత చేసిన. ఇక్కడ చూడండి, సౌలు వీళ్ళని చంపేశాడంట. ఏం చేశాడు? 21 వచ్చేద్దాం చూడండి, 21వ అధ్యాయంలోకి వచ్చేద్దాం చూడండి. సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక. ఏం చేశాడంట సౌలు? సౌలు గురించి ఆలోచన. ఇది చూడండి సౌలుతో ఎట్లుంటుంది అంటే పంచాయతీ.
సౌలుతో పంచాయతీ ఎప్పుడు ఎట్లుంటుందంటే, సౌలుకి దేవుడు ఏం చేయమని చెప్తే అది చేయడు, ఏం చేయొద్దని చెప్తే అది చేస్తాడు. ఆలోచన చేద్దాం, దేవుడు ఏం చేశాడు? వీళ్ళిద్దరి మధ్య నిబంధన ఉంది, వాళ్ళని చంపడానికి వీలు లేదు. కానీ సౌలు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? సౌలు గిబియోనీయులను హతము చేశాను గనుక నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగేను. చదవండి, 2వ వచనం చదవండి. గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉండిరి. కానీ సౌలు ఇజ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. ఇటు చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు యూదా ప్రజలు వీళ్ళతో నిబంధన చేసుకున్నారు, కానీ ఈ ఇజ్రాయేల్ ప్రజలు యూదా ప్రజలకు వీళ్ళంటే ఇష్టం లేదు. నెక్స్ట్ జనరేషన్స్ వచ్చాయి. 400 ఏళ్ల క్రితం యెహోషువ దగ్గర జరిగిన విషయం అది. కొత్త తరం వచ్చింది. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళని మనం ఊరుకునేదేంది? మెల్లగా సౌలు గారిని గిచ్చుతున్నారు. సౌలు వెళ్ళు, సౌలు వెళ్ళు. సౌలుకి ఏంటి ఆనందం? ఎప్పుడు జనాల దృష్టిలో నేను హీరో అనిపించుకోవాలి. Saul has this character of appearing himself to be a hero before public. జనాల ముందు నేను చాలా గొప్పోడిని అని చెప్పుకోవాలి అనేది సౌలు తాపత్రయం. ఈరోజు కూడా చాలా మంది నాయకులు పడిపోతా ఉంది అక్కడే. ప్రజలకు నేను చాలా గొప్పగా కనపడాలి. చూడండి, నిబంధన ప్రకారం చంపడానికి వీలు లేదు, కానీ ప్రజల మెప్పు కోసం సౌలు గారు ఏం చేశారు? చంపారు. ఏం చేయకూడదు? ఇంకో సందర్భం చెప్పనా మీకు? సమూయేలు ప్రవక్త వచ్చి సౌలు గారికి ఏం చెప్పాడు? అమాలేకీయులను అందరినీ చంపేయి, అక్కడి నుంచి నువ్వు ఏం తీసుకురాకు, ఎవరిని తీసుకొని రాకు అన్నాడు. సౌలు ఏం చేశాడు? అక్కడ ఉన్న మంచి మంచి దోపుడు సొమ్ముని తీసుకొచ్చాడు. అమాలేకీయుల రాజైన ఆగాగుని తీసుకొచ్చాడు. అక్కడ కొంతమందిని ఇంకా విడిచిపెట్టాడు, చంపకుండా వదిలేశాడు. ఏం చేయమంటే అది చేయడు, ఏం చేయొద్దంటే. అప్పుడు మీకు గుర్తుందా, సమూయేలు వచ్చి సౌలుని అడుగుతాడు, సౌలు బాబు అసలు ఎందుకు చేసావయ్యా ఇది? నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయంలో, ఎందుకు చేసావు? దేవుడు చాలా దుఃఖిస్తున్నాడంటే సౌలు ఏమంటాడు తెలుసా? ప్రజల కోసం, ఆ ప్రజల సంతోషం కోసం. ఇంతకుముందు ఏం చేశాడు సౌలు? యూదా వారి కోసం, ఇజ్రాయేల్ వారి కోసం ఎవరిని చంపాడు? గిబియోనీయులను చంపాడు. ప్రజల సంతోషం కోసం ఇప్పుడు ఏం చేశాడు? చంపకుండా కొంతమందిని విడిచిపెట్టారు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఎవ్రీ టైమ్ హీ గోస్ ఆపోజిట్. సౌలు దగ్గర ఉన్న ఒక దరిద్రపు కొట్ట అలవాటు, దేవుడు చెప్పిన పనిని చేయమంటే చేయకుండా ఎప్పుడు ఆపోజిట్గా వెళ్ళడం. అది చేశాడు సౌలు. ముందుకు వెళ్దాం. 3వ వచనం. రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి నేను మీకు ఏమి చేయకూడదును యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తం చేయదునని వారిని అడుగగా. చూడండి, సౌలు ఒక రాంగ్ చేశాడు. సౌలు ఎవరు? దావీదు కంటే ముందు రాజు. సౌలు గారు దావీదు కంటే ముందు రాజు. అంత మాత్రమే కాదు, సౌలు గారి యొక్క మామగారు, దావీదు గారి యొక్క మామగారు సౌలు. చూడండి, ఒక నాయకుడు చేసిన మిస్టేక్ వల్ల దేశం మొత్తానికి కరువు వచ్చింది. ఇప్పుడు డేవిడ్ యొక్క రెస్పాన్సిబిలిటీ, దావీదు యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఆ పర్సన్ చేసిన మిస్టేక్ని తను రిపీట్ చేయకుండా దాన్ని కరెక్ట్ చేయడం. జాగ్రత్తగా వినాలి. ఎవరెవరైతే నాయకులు కావాలనుకుంటున్నారో, లీడర్స్ కావాలనుకుంటున్నారో, మీ తప్పులలోంచి మీరు తెలుసుకోవడం మాత్రమే కాదు, ఇతరుల తప్పుల్లోంచి కూడా మీరు తెలుసుకోవడం. ఒకసారి మనం చదివాం కదా సామెతల గ్రంథంలో, మీకు గుర్తుందా? జ్ఞానము లేనివాడు బెత్తము దెబ్బ వల్ల మారును, జ్ఞానము గలవాడు ఇతరుల పొరపాట్లు వాడికి పడిన శిక్షావిధిని బట్టి మారును. జ్ఞానం లేనివాడికి దెబ్బలు కొడితే మారుతాడు వాడు. అది తెలివైనవాడు ఏం చేస్తాడు? పక్కనోడు దెబ్బలు తింటుంటే చూసి మార్చాడు. బాగా చెప్తుంది సాల్వ. మారేమా మరి ప్రశ్న? చూడండి, దావీదు గారు ఏం చేస్తున్నాడో తెలుసా? సౌలు చేసిన మిస్టేక్ డేవిడ్ రిపీట్ చేయలేదు. లీడర్షిప్ క్వాలిటీస్లో మీకు కావాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీస్ అన్నీ మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వాలిటీ. నాయకుడు కావాల్సిన వాడు అంతకుముందు తరం వాళ్ళు చేసిన తప్పులు రిపీట్ చేయడానికి వీలు లేదు. ఎప్పుడు పరిచర్యలో ఒకటే అనుకుంటా నేను, ముందు తరం నాయకుల్లో ఏది మంచి ఉంది అది తీసుకుందాం, ఏది చెడు ఉంది దాన్ని విడిచిపెడదాం. ఆ చెడు మనము చేయడానికి వీలు లేదు, ఆ చెడులో మనం బ్రతకడానికి వీలు లేదు.
ముందు తరంలో ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు, గొప్పగా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకటే అనుకుంటాను తెలుసా, ప్రభా ఆ స్థానంలో నేను ఉండడానికి వీల్లేదు, ఆ స్థానంలో నేను ఉండడానికి వీల్లేదు, అక్కడి నుంచి నన్ను కాచి కాపాడే ఆ టెంప్టేషన్, ఆ శోధనలో నేను పడడానికి వీల్లేదు. చెప్దామా, ప్రభా నేను ఆ శోధనలో పడడానికి వీల్లేదు. ప్రభువా నేను ఆ శోధనలో గట్టిగా చెప్దామా. ప్రభువా నేను ఆ శోధనలో పడడానికి వీల్లేదు. నిత్యం ప్రార్థన చేస్తున్నామా? నిత్యం ఆ ప్రార్థన మన జీవితంలో ఉందా? భక్తి జీవితం మనలో ఉందా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనతోటి. డేవిడ్ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటి అంటే, హీ నోస్ హౌ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. వేరే వాళ్ళు చేసిన తప్పుల నుంచి అతను ఏం నేర్చుకొని కరెక్ట్ చేయగలడు. అది ఇంకో గొప్ప క్యారెక్టర్ ఏంటి తెలుసా దావీదు దగ్గర? వాళ్ళు చేసిన తప్పుని ఎట్లా సరి చేయాలో కూడా తెలుసు దావీదుకి. వేరే వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే వెళ్ళి భజన కొట్టలే, బాకా ఊదలే, అబ్బా సౌలు నా మామ గొప్పోడు, మీకేం తెలుసా సౌలు గురించి, సౌలు బహుబలముగా వాడబడుతున్న నాయకుడు, సౌలు అలాంటి తప్పు చేసి ఉండడు, సౌలు మీద తప్పుడు నిందలేస్తున్నారు అనలే. దావీదు ఏమన్నాడు తెలుసా? వాళ్ళని పిలిపించాడు, విక్టిమ్స్ని పిలిపించాడు. ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేద్దామా, ఎప్పుడు చంపాడో కదా సౌలు, ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత సౌలు తర్వాత దావీదు 40 సంవత్సరాలు ఉన్నాడు. దావీదు ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చేసాడు, ఎండింగ్ ఆఫ్ హిస్ లైఫ్లో జరుగుతున్న విషయాలు ఇవి. ఎన్ని సంవత్సరాలు అయిందో వాళ్ళని చంపి, 50 సంవత్సరాలు అయిందేమో వాళ్ళని చంపి, ఎన్ని సంవత్సరాలు అయిందో నువ్వు ప్రార్థన చేసి, ఎన్ని నెలలైందో నువ్వు ప్రార్థన చేసి, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావు ఆ ప్రశ్న కోసం, ఆ సమాధానం కోసం ఎదురు చూస్తున్నావా? న్యాయబద్ధంగా ఎదురు చూస్తున్నావా? చిత్తానుసారంగా ఎదురు చూస్తూ ఉన్నావా? దేవుని ప్రణాళిక కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? తమ్ముడు చెల్లి, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ ప్రామిస్, ఆన్సర్ యువర్ ప్రేయర్స్. ఆమేన్. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. పాపం గిబియోనీయులు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారో కదా, మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది. బహుశా గిబియోనీయులు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారో, మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని. చూడండి, ఆ న్యాయము దావీదు రూపంలో గిబియోనీయులకు వచ్చింది. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు నిన్ను అన్యాయంగా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు అనుకుంటామేమో పలానా వ్యక్తి నాకు అన్యాయం చేశాడు. ఒక్కోసారి ఆ ఇంట్లోంచే దేవుడు వ్యక్తిని రేపి నీకు న్యాయం చేస్తాడు. హల్లెలూయా. ఏ ఇంట్లో అయితే నీకు అన్యాయం జరిగిందో ఆ ఇంట్లోంచే న్యాయం వచ్చును గాక. ఆమేన్. గట్టిగా చెప్పాలి. ఏ నాయకుడు వల్ల నీకు అన్యాయం జరిగిందో ఆ ఇంట్లోంచే నీకు న్యాయం జరుగుతుంది. చూడండి, మామ తప్పు చేశాడు, అల్లుడిని నించోబెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఏ రాజు తప్పు చేశాడో ఆ రాజు ఇంట్లోంచి ఇంకో నాయకుడిని లేపాడు దేవుడు. నేను అనుకుంటాను గిబియోనీయుల పరిస్థితి ఆలోచిస్తాను, నా పరిస్థితి లాగే ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2025 అనుకుంటున్నామేమో, వెయిట్ చేస్తున్నామేమో, ఆలోచిస్తూ ఉన్నామేమో. బహుశా ఎవరో మనకి ప్రామిస్ చేసి బ్రేక్ చేశారేమో. ప్రామిసెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అదే అనుకుంటాను. నేను చాలా ప్రామిసెస్ చేశాను, అక్కకు కూడా చాలా ప్రామిసెస్ చేశాను, రోజు తిడుతుంది, ఒక్క ప్రామిస్ కూడా నిలబడట్లేదని. నా ఆర్థిక పరిస్థితుల వల్ల కొంతమంది తమ్ముళ్ళకి, కొంతమందికి ఇవ్వాల్సిన అవసరత ఉంది, ప్రామిస్ చేశాను ఇవ్వాలి అని. ప్రతిరోజు ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, ప్రభువా ప్రొవైడ్ మీ, లార్డ్ ప్రొవైడ్ మీ, ప్రభువా నాకు ఇవ్వు, ప్రభువా నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను, ప్రభువా నేను ప్రామిస్ బ్రేక్ చేస్తే, ఆ ప్రామిస్ బ్రేక్ అయితే వాళ్ళు బాధపడితే, ప్రభువా వాళ్ళు నన్ను తిట్టారు, నిన్ను తిడతారు, ప్రభువా ప్రొవైడ్ మీ, ప్రొవైడ్ మీ. ఐ ఆల్వేస్ ప్రే దిస్, ఐ ఆల్వేస్ ప్రే దిస్. ఒకటే అనుకుంటాను, ప్రభువా ఎప్పటికైనా దీంట్లోంచి బయటికి రావాలా, ఎప్పటికైనా ఇందులోంచి విడుదల రావాలా. మనం ఏమనుకుంటాం తెలుసా, వెంటనే విడుదల రాగానే వెంటనే కృతజ్ఞత కూడిక పెట్టి, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టి, అబ్బా నేను ఎంత కష్టపడ్డానో చూడని చెప్పుకుంటాం కదా, సాక్ష్యం చెప్తాం కదా. దేవుడు నవ్వుతూ ఉంటాడు మనల్ని చూసి, దేవుడు నవ్వుతూ ఉంటాడు. ఎవ్రీ రాంగ్ విచ్ హ్యాస్ బీన్ డన్ ఇన్ యువర్ లైఫ్ బై సంబడి, that will be corrected by another person. God is going to correct it. God is going to raise somebody for you. దేవుడు మీకోసం నిలబెట్టబోతా ఉన్నాడు. ఈరోజు దేవుడు ఈ మాటలు ఎందుకు పలికిస్తున్నాడో నాకైతే తెలియదు. తమ్ముడు చెల్లి, దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడు. ఏ దుఃఖము
ఏ నిరాశ, ఏ నిరుత్సాహము, ఏ నిస్పృహ నీ జీవితంలోకి రావడానికి వీల్లేదు. నిన్ను నీ భక్తి జీవితానికి దూరం చేయడానికి వీల్లేదు. ఈ దేవుడు ఇంతే. ఆలోచన చేద్దాం. నేను 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నా, నాకు ఎంత నిరుత్సాహం వచ్చింది. ఒక్కొక్కసారి ప్రార్థన చేయాలంటే కోపం వస్తుంది. ఆలోచన చేయండి, గిబియోనీయులు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు న్యాయం, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు న్యాయం కోసం. చూడండి 4వ వచనంలోకి వద్దామా. గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారిని చేసిన సౌలును అతని ఇంటి వారు చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలు ఎవరినైనా చంపుటయే గాని మేము కోరుట లేదనిరి. చూడండి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు. చూడండి గిబియోనీయులు. దావీదు పిలిచాడు, రాజు పిలిచాడు, ఏమన్నాడు తెలుసా? సౌలు మీ పట్ల అన్యాయం చేశాడు, మీలో కొంతమందిని చంపాడు, మీకు అన్యాయం జరిగింది, మీకేం కావాలి అంటే ఏమంటారు తెలుసా? మీ డబ్బులు మాకు అక్కర్లేదు, మీ వెండి బంగారాలు మాకు అక్కర్లేదు అంటారు. హల్లెలూయా. ఎంతమంది ఇట్లా నిలబడి చెప్పగలరు ఈరోజు? ఎంతమంది సేవకులు చెప్పగలరు ఇలాగా? ఎంతమంది విశ్వాసులు చెప్పగలరు ఇలాగా? గాడ్ ఐ వాంట్ జస్టిస్ అని ఎంతమంది చెప్పగలరు? నాకు డబ్బులు అక్కర్లేదు ఎంతమంది చెప్పగలరు? పరిచర్లో మొదట నిలబడ్డప్పుడు నేను చాలా గట్టిగా అనుకున్న విషయం, డబ్బులు అక్కర్లేదు. ఎవరికి కావాలి డబ్బులు అవసరమే లేదు, పరిచర్య జరగాలి. నేను ఒకటే అనుకుంటాను, ఈ రోజుకి అన్ని అప్పులన్నీ తీరిపోయిన తర్వాత, ప్రభా అసలు మా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది కూడా మాకు అనవసరం, మేము పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతాం, నువ్వు ఇవ్వు ప్రభా అనుకుంటా. ఏమంటున్నారు తెలుసా గిబియోనీయులు? ఎవరు వాళ్ళు? ఇజ్రాయెల్ ప్రజలా? అన్యులు. ఏమంటున్నారు తెలుసా? మీ డబ్బులు నాకు అక్కర్లే. ఎప్పుడన్నా ఎవరన్నా చనిపోతే, ప్రభుత్వ వారసత్వం వల్ల చనిపోతే గవర్నమెంట్ వచ్చి వెంటనే ఏమి ఇస్తుంది? డబ్బులు ఇస్తుంది. ఎవరన్నా ఒక చెల్లో ఎవరో స్త్రీ రేప్ చేయబడితే వెంటనే డబ్బులు ఇస్తారు, వాళ్ళు డబ్బులతో మానానిగా ఉంటారు వాళ్ళు. కానీ గిబియోనీయులు ఏమంటారు తెలుసా? నీ డబ్బులు నాకు అక్కర్లే. కానీ మనం ఎంతమంది డబ్బుల దగ్గర అమ్ముడిపోతాం తెలుసా? ఎంతమంది డబ్బుల దగ్గర అమ్ముడిపోతాం తెలుసా? ఎంతమంది డబ్బుల దగ్గర అమ్ముడిపోతాం? ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీ నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు నా దగ్గరికి. ఒక ప్రముఖ రాజకీయ పార్టీ నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు, కలవమన్నారు. కలిసిన తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, మీరు కంటెంట్ రాస్తున్నారు కదా, ఆ కంటెంట్ ఈ పార్టీ కోసం రాసిస్తే మీకు ఇంత అమౌంట్ ఇస్తాము అని ఒక పెద్ద అమౌంట్ ఆఫర్ చేశారు. ఆయన నేను నోవోటెల్లో కలిశాను, ఇక్కడ ఉన్న నోవోటెల్లో హెచ్ఐసిసిలో కలిశాను. ఇంత అమౌంట్ ఇస్తామని ఆఫర్ చేశారు. జస్ట్ ఇమాజిన్, ఆయనేమో ఆఫర్ ఉంది ఇక్కడ, ఇటేమో అప్పులు ఉన్నాయి. ఇక్కడ ఏముంది? ఇక్కడ అప్పుడే మా తమ్ముడికి ఈఎంఐ కూడా వేయలేదు. ఫోన్ చేస్తాను, తమ్ముడు ఆలోచన చేయండి ఒక్కసారి, ఈఎంఐ కట్టాలా? దెర్ ఇస్ అన్ ఆఫర్, దెర్ ఇస్ అ టెంప్టేషన్ హియర్. ఇక్కడ ఏముంది? శ్రమ ఉంది, అవసరత కనపడుతుంది. ఛాన్స్ తీసుకోవాలా? స్టాండ్ తీసుకోవాలా? పరిచర్లోకి వచ్చినప్పుడు రవ్వ అన్న, నువ్వు రా, నీ అప్పులు నేను తీరుస్తాను, నువ్వు రా, నీ సంగతి నేను చూసుకుంటాను. ఏ ప్రశ్న వేయకుండా వచ్చేసాను ఆ రోజు. ఇక్కడ ఆఫర్గా అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమనిపిస్తుంది తెలుసా? అబ్బా దేవుడే పంపించాడేమో ఈ ఆఫర్, ఎవరు తెలుసు? హూ నోస్. ఒక 10 seconds ఆలోచించాను, రిజెక్ట్ చేసి లేచి వచ్చేసాను. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటికి శ్రమే పడతా ఉన్నాం, అప్పటి నుంచి ఇప్పటికి ఇబ్బంది పడతా ఉన్నాం. ఒక్కోసారి చర్చ్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ కాని పరిస్థితి. మన తమ్ముళ్ళు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి నా వల్ల. I know how hard it is to take a decision at that point of time. ఒక్క ఆలోచన, ఒక్క స్టెప్ ఇటు జరిగితే అన్నీ క్లియర్ అయిపోతాయి, అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయి. బట్ వాట్ ఈస్ ద డెసిషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ దట్ ఈస్ గోయింగ్ టు ఆనర్ గాడ్? హల్లెలూయా. నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటావు అది దేవుడిని ఆనర్ చేస్తుంది, దేవుడిని గౌరవిస్తుంది. హల్లెలూయా. ఏమన్నా తెలుసా గిబియోనీయులు? డబ్బులు అక్కర్లే మాకు అన్నరా, నీ వెండి బంగారాలు ఎవరికి కావాలి, నాకు అక్కర్లే అన్నారు. ఎంతమంది చెప్తారు? చెప్పండి, చెప్తారా? చెప్పగలమా? కానీ పాట పాడతాం కదా, మన ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. అది మాత్రం అబద్ధమే, ఎవరు పాడిన అబద్ధమే అది.
ఆ పాట రాసిన ఆయన వేదాల్ గారు, ఆయన మాట అబద్ధమే. చూడండి, నీ డబ్బులు నాకు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. మంచి ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళని చూసినప్పుడు. మీ వెండి బంగారములు మాకు అక్కర్లేదు కానీ సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారములే కానీ ఇజ్రాయేలీలో ఎవరినైనాను చంపుటకే కానీ మేము కోరుట లేదని. చూడండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? మీ రాజు చంపినప్పటికీ మీ ఇజ్రాయేలు ప్రజల్లో ఎవరు చనిపోవడం నాకు ఇష్టము లేదు. మీ డబ్బులు మాకొద్దు, మీ ప్రజల్లో ఎవరు అన్యాయంగా చనిపోవడం మాకు వద్దు. కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు చూడండి. అంతటా దావీదు మీరేమి కోరుదురో దాన్ని నేను మీకు చేయుదుననుగా వారు మాకు శత్రువులై మమ్మల్ని నాశనం చేయొచ్చు, ఇజ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వారి కుమారులలో ఏడుగురిని మాకు అప్పగించు. మీరు చూడండి, ఇది చూడండి, 6వ వచనం కూడా చదువుదాం. చూడండి ఒకసారి. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసేదమని రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించెదను అని. ఏం కోరుకుంటున్నారు తెలుసా వాళ్ళు? సౌలు తప్పు చేశాడు. మీ డబ్బులు మాకు అక్కర్లేదు, మీ ప్రజల్లో ఎవరు రక్తం చిందించడం మాకు అక్కర్లేదు, ఎవరు అన్యాయంగా చనిపోవడం మాకు అక్కర్లేదు, సౌలు కుటుంబీకుల్లో ఉన్న 7గురిని మాకు అప్పచెప్పంటున్నారు. సౌలు కుటుంబంలో ఎవరు మిగిలేరా? సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలేరా? మెఫీబోషేతు ఉన్నాడుగా, మర్చిపోయారా? అంత మాత్రమే కాదు, సౌలుకి ఒక ఉపపత్ని కూడా ఉంది. ఆ ఉపపత్నికి సంబంధించిన పిల్లలు కూడా ఉంటారు కదా. ఇష్బోషేతుకు బహుశా ఉపపత్నికి సంబంధించిన కొడుకే అని చాలామంది చెప్తారు. చూడండి, 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అయ్యా కుమార్తె అనే రిప్పా అని ఒక ఉపపత్ని సౌలుకుండెను. ఉందా సౌలు గారికి? ఒక భార్య ఉంది, ఒక ఉపపత్ని ఉంది. వాళ్ళతో ఎగ్జాక్ట్గా ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే కౌంట్ లేదు. సౌలు యోనాతాను అక్కడ యుద్ధ భూమిలో చనిపోయిన తర్వాత కొంతమంది పారిపోయి ఎక్కడన్నా సెటిల్ అయ్యారేమో. గిబియా అంటే ఎవరి ఊరు? సౌలు గారు ఊరు. ఆ ఊరికెళ్ళి కొంతమంది తలదాచుకుంటున్నారేమో, కొంతమంది పిల్లలు ఉన్నారేమో. ఆ టైంలో వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండొచ్చు, పెరిగి ఉండొచ్చు తర్వాత వయసు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? సౌలు కుటుంబం చేసిన దానికి వేరే వాళ్ళకి శిక్ష పడడం మాకు ఇష్టం లేదు, కానీ సౌలు కుటుంబంలో 7 కుమారులను తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి, మేము ఊరి తీస్తామన్నారు. ఎక్కడ ఊరి తీస్తామంటున్నారు? గిబియాలో, సౌలు ఊరిలోనే ఊరి తీస్తామన్నారు. చూడండి, దావీదు ఏమన్నాడు దానికి? నేను వారిని ఒప్పుకున్నాడా దావీదు? ఇప్పుడు ఇటు ఆలోచన చేద్దాం. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశాడు జస్టిస్ సర్వ్ చేయడానికి, న్యాయము తీర్చడానికి? ప్రశ్న. దేవుడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశాడు? ఏంటది? ఎగ్జాక్ట్లీ, వాళ్ళు చేసిన తప్పుని ఇప్పటికైనా ప్రాయశ్చిత్త పడతారు అని. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. దేవుడు ఏం చేశాడు అక్కడ? చూడండి, ఏమి ఇచ్చాడు? టైం ఇచ్చాడు. ఎవరెవరికి ఇచ్చాడు తెలుసా? సౌలుకి ఇచ్చాడు, సౌలు కుటుంబీకులకు కూడా ఇచ్చాడు. ఎందుకు సౌలు తప్పు చేస్తే శిక్ష సౌలు కుటుంబీకుల మీదకి రావాలి? ఎందుకు వాళ్ళ కొడుకులు చనిపోవాలి? విక్టర్ గారు, ఎందుకు సౌలు తప్పు చేస్తే
సౌలు కొడుకులకి శిక్ష పడాలి, సౌలు తర్వాత తరానికి శిక్ష పడాలి. సౌలుకి శిక్ష వేయొచ్చుగా, సౌలుకు శిక్ష వేయొచ్చుగా. సరే పోనీ లేట్ చేశాడా అనుకుందాం, అది సౌలుతోటే తీరిపోవాలి కదా. ఎందుకు వాళ్ళ పిల్లల మీదకి ఆ కర్స్ రావాలి? ఎందుకు వాళ్ళ పిల్లల మీదకి ఆ కర్స్ రావాలి? ఎందుకు ఉరివేసి చంపబడాలి? ఎందుకు ఉరివేసి చంపబడాలి? అక్కడే ఉంది ఆన్సర్, అక్కడే ఉంది. గిబియోనీలు ఏమన్నారు చూడండి, 4వ వచనం చూడండి, 4వ వచనం చూడండి. గిబియోనీయులు సౌలును అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము. ఎవరెవరు చేశారు? సౌలు ఒకడే చేశాడా? సౌలు ఒకడే చేశాడా? ఇంట్లో వాళ్ళు కూడా చేశారు. సౌలు కూడా పాపం చేయాలి, ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళకి కూడా పాలిభాగం ఉంది. అందుకే న్యాయమైన కోరిక అడుగుతున్నారు వాళ్ళు. న్యాయమా అన్యాయమా? న్యాయమే, న్యాయమే. సౌలుకు ఛాన్స్ ఇచ్చాడు, బహుశా సౌలు భార్యకి ఛాన్స్ ఇచ్చి ఉంటాడు, సౌలు ఉపపత్నికి ఛాన్స్ ఇచ్చి ఉంటాడు, సౌలు పిల్లలకు ఛాన్స్ ఇచ్చాడు. మారు మనసు పొందుతారు, మారు మనసు పొందుతారు, మారు మనసు పొందుతారు. నీకు కూడా ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. సాయికి ఛాన్స్ ఇస్తున్నాడు, విక్టర్ గారికి ఛాన్స్ ఇస్తున్నాడు, సల్మా గారికి, మనోజ్ఞకి, అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు వస్తారు, మారు మనసు పొందుతారు. విన్నారా? మారు మనసు పొందారా? తిరిగి వచ్చారా దేవుడి దగ్గరికి? భక్తి జీవితంలోకి వచ్చారా? ప్రార్థన జీవితంలోకి వచ్చారా? మోకాళ్ళ దగ్గరికి వచ్చారా? చాలామందిని చూస్తూ ఉంటాం, పాపపు జీవితంలో ఉంటారు కొంతమంది సేవకులు, కానీ అద్భుతంగా వాడబడుతుంటారు. అన్ని మాధ్యమాల్లో ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. మీటింగ్స్ ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. మనం అనుకుంటాం వాళ్ళని చూసి, ఈడు పెద్ద వ్యభిచారి, వీడిని ఎట్లా పిలుస్తున్నారు మీటింగ్స్కి అనుకుంటాం మనం. దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ ఛాన్స్. ఎందుకు? మార మనసు పొందుతారేమో. వాళ్ళకే కాదు, మనకు కూడా ఛాన్స్ ఇస్తున్నాడు ఆయన, మనకు కూడా ఛాన్స్ ఇస్తున్నాడు ఆయన. ఎప్పుడు చివరిసారి ప్రార్థన చేశారు? ప్రభా నాలో ఏం పొరపాటు ఉంది, దాన్ని సరిచేయవా? ఎప్పుడు చివరిసారి ప్రార్థన చేయొద్దండి? ఎప్పుడు చివరిసారి ప్రార్థన చేశారు? ప్రభా నాలో ఏం పాపం ఉంది, సరిచేయవా? ఎప్పుడు చివరిసారి ప్రార్థన చేశారు? ప్రభా మా పూర్వీకుల దోషాలు ఏమన్నా నా కుటుంబం మీద ఉన్నాయా, నా మీద ఉన్నాయా? ఎప్పుడు చివరిసారి ప్రార్థన చేశాం? ఏదైనా అన్యాయం జరిగిందా నా వల్ల? ఎప్పుడు చివరిసారి ప్రార్థన చేశాం? నేనైతే చేస్తున్నా. ప్రభు నా వల్ల అన్యాయం జరగడానికి వీలు లేదు. ఎప్పుడు చివరిసారి ప్రార్థన చేస్తాం? ఎప్పుడు పాపం జీవితాన్నే పెట్టుకొని పైకి డంబముగా అందరి ముందు మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక అనుకున్నాం కదా, మనం ఎందుకు కొన్ని ప్రార్థనలు ఆలకించబడవు? దేవుడు వింటున్నాడు. 3 వారాల తర్వాత జవాబిచ్చాడు. ఎందుకు జవాబిచ్చాడు? 3 వారాలు అయిన తర్వాత కూడా మొదటి నుంచి ప్రార్థన వింటున్నాడు కాబట్టి. అంత మాత్రమే కాదు, దానియేలు ప్రియుడు కాబట్టి, దానియేలు తగ్గించుకున్నాడు కాబట్టి. దేవుని దూత అదే మాట అంటే, నువ్వు తగ్గించుకున్నావు గనుక, నువ్వు పశ్చాత్తాపడ్డావు గనుక. ఎందుకు 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రేయర్ చేయంగానే దావీదు గారికి వెంటనే రెస్పాన్స్ వచ్చింది, తగ్గించుకున్నాడు గనుక. దావీదు హృదయానుసారుడు గనుక, ప్రియుడు గనుక, కరెక్ట్ చేసుకునే నేచర్ దావీదులో ఉంది గనుక. కొంతమంది ఉంటారు కరెక్ట్ చేసుకునే నేచర్ ఉండదు, సరి చేసుకునే నేచర్ ఉండదు, గద్దింపుని తీసుకునే నేచర్ ఉండదు, తిరుగుబాటు చేస్తారు. నీ సమస్యని ఎవరన్నా ఎత్తి చూపిస్తే తిరుగుబాటు చేస్తారు, నీ పాపాన్ని ఎవరన్నా ఎత్తి చూపిస్తే తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు పాపపు జీవితంలోనే ఉంటూ వర్ధిల్లుతూ ఉంటారు. మనం అనుకుంటాం తెలుసా, వీడు పెద్ద పాపి కదా, వీడు ఎట్లా వర్ధిల్లుతున్నాడు అనుకుంటాం. కానీ అన్నిటికీ ఒక బ్రేకింగ్ పాయింట్ ఇప్పుడు సౌలుని చూసి కూడా అందరూ అట్లా, ఓ రాజు, మా రాజు, గొప్ప రాజు, అద్భుతమైన రాజు అనుకున్నారంతా. సమూయేలుకి తెలియదా సౌలు జీవితం? దావీదుకి తెలియదా సౌలు ఏం చేస్తున్నాడో? తెలుసు. దావీదు అనుకొని ఉంటాడు కదా, సమూయేలు అనుకుంటాడు కదా, ప్రభువా ఎందుకు సౌలును అంత హెచ్చిస్తున్నావు, 40 సంవత్సరాలు ఎందుకు కూర్చోబెట్టావు కుర్చీ మీద? గాడ్ ఈజ్ గివింగ్ ఛాన్స్ డే బై డే. ప్రతిరోజు ఛాన్స్ ఇస్తూ వస్తున్నాడు నీకు. సౌలుకి ఛాన్స్ ఇచ్చిన దేవుడు సల్మాకి కూడా ఇస్తున్నాడు. సౌలుకి ఛాన్స్ ఇచ్చిన దేవుడు ఫ్రాన్సిస్ కూడా ఇస్తున్నాడు. సౌలుకి ఛాన్స్ ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా ఇస్తున్నాడు. అద్భుతమైన మాట ఏంటి తెలుసా? యజుబేలు వంటి ఆత్మకి కూడా ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒక పాపపు స్త్రీకి కూడా ఆయన ఛాన్స్ ఇచ్చాడు, ఒక వేశ్యకి కూడా ఛాన్స్ ఇచ్చాడు. God is giving you chance, my dear brothers and sisters. God is talking to you. God is talking to you. బట్ ఒకవేళ ఛాన్స్ని మిస్యూజ్ చేస్తున్నావా?
ఛాన్స్ని మిస్యూజ్ చేస్తున్నావా? కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 18వ వచనం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 18వ వచనం, 18వ వచనం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. లక్ష్యము చేసిన ఎడలనా, నిర్లక్ష్యము చేసిన ఎడలనా? పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. అంతే ఉందా? పాపమును లక్ష్యము చేసిన ఎడల అంటే పాపాన్ని లక్ష్య పెట్టకపోతే, నా హృదయంలో పాపం ఉంది అయినా నేనేం చేస్తున్నా? మారు మనసు పొందట్లే. హృదయంలో పాపం ఉంది, మారు మనసు పొందట్లే. కానీ ఏం చేస్తున్నా? మాకు బయట ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, షోపుటం కనిపిస్తుంది కదా, నేను చాలా బలంగా వాడబడుతున్నా, చాలా మీటింగ్స్కి నేను వెళ్తున్నా, అందరు నన్ను గుర్తుపడుతున్నారు, నేను అద్భుతంగా నా ఉద్యోగంలో వరదిల్లుతున్నా, నా వ్యాపారంలో వరదిల్లుతున్నా, నాకు అన్ని ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. అన్ని ఆశీర్వాదాలు వచ్చేస్తున్నప్పుడు నా పాప జీవితాన్ని నేను పట్టించుకుంటున్నా? గుర్తుంటుందా నాకు అసలు? దాన్ని హార్ట్లోనే పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతా. కానీ ఒకరోజు దేవుడు ఎలా ఎక్కడ దింపాలో అట్లా దింపుతాడు. చూడండి, సౌలును అతని కుటుంబీకులను చేసిన దానికి ప్రతీకారాన్ని అడిగారు వాళ్ళు. సౌలుకు ఛాన్స్ ఇచ్చాడు, మారలేదు, తీసేశాడు, సింహాసనం మీద నుంచి దావీదును కూర్చోబెట్టాడు. వాళ్ళ కుటుంబీకులు ఛాన్స్ ఇచ్చాడు, మారారా? మారలేదు. ఒక టైం వచ్చింది, ఆ టైం వచ్చినప్పుడు ఇజ్రాయేల్ దేశానికి కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన తర్వాత దావీదు దేవుడిని ప్రశ్నించినప్పుడు, దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, దావీదుని ఏం చేయాలో దేవుడు డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆ ప్రతీకారాన్ని దావీదు చేతికి అప్పచెప్పాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ప్రతి ప్రతీకారాన్ని ఆయన ఒక మనిషి ద్వారా నీ ప్రతీకారాన్ని కూడా తీర్చుకోగలడు. మనం దాన్ని కోరుకోము కానీ, మనం కృపను కోరుకుంటాం కానీ తీర్చుకోగలడు. దేవుడు సర్వసామర్థ్యం కలిగిన దేవుడు. 7వ వచనంలో కొందాం. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి ఉన్న హేతు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానును పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక లెక్క ప్రకారం దావీదు మెఫీబోషెతును అప్పగించాలి కదా, గుర్తుందా? సౌలు ఇంట్లోంచి 7గురిని తీసుకొని రావాలి. ఫస్ట్ ఎవరిని దేవాలి? అందులోంచి లిస్టులో మెఫీబోషెతును దేవాలి. కానీ దావీదు ఏం చేశాడు? ఎందుకు అప్పగించలేదు? యోనాతానుతో ప్రమాణము చేశాడు కనుక. ఇంకో గొప్ప విషయం ఏంటి తెలుసా? మెఫీబోషెతు దావీదు అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు, దావీదు అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు భోజనం చేయకుండా, కాళ్ళు కడుక్కోకుండా, రాజు ఎప్పుడు యెరూషలేముకు తిరిగి వస్తాడో అని ఎదురు చూస్తాడంట. మీకు గుర్తుందా? రాజు తిరిగి రాగానే మెఫీబోషెతు ఏమంటాడు తెలుసా? సీబా కపటోపాయము చేత సగం ఆస్తిని కొట్టేస్తాడు మెఫీబోషెతు. కొట్టేసిన తర్వాత మెఫీబోషెతు కనపడినప్పుడు దావీదు అంటాడు, సర్లే మీరు ఇద్దరు సగం సగం చేసుకోండి కదా అంటాడు. మెఫీబోషెతు ఏమంటాడు తెలుసా? నువ్వు వచ్చావు, నువ్వు ఉండగా ఇదంతా నాకు ఎందుకయ్యా అని విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా. దేవాతి దేవునికి అంత గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తున్నామా మనం? చూడండి, మెఫీబోషెత్ ఆనర్డ్ డేవిడ్ ఆనర్డ్ మెఫీబోషెత్. మనం దేవుణ్ణి ఆనర్ చేస్తున్నావా? దేవుడు నిన్ను ఆనర్ చేయడానికి ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది దావీదు ముందు. ఈ కార్డ్స్ ఉన్నాయి, ఇందులో ఏ కార్డ్ పికప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మెఫీబోషెతు కార్డ్ పికప్ చేసుకోకుండా ఆపింది. అంటే ఎందుకు ఆపగలిగింది? మెఫీబోషెతు చూపించిన లాయల్టీ. నీ మీదకు ఆ శ్రమ రాకుండా, నీ మీదకు ఆ సమస్య రాకుండా, నీ మీద సాతానుకు అధికారం లేకుండా, దేవుడు ఆ కార్డ్ పిక్ చేయకుండా ఉండాలి అంటే నువ్వు నీ లాయల్టీ కరెక్ట్గా ఉందా? దేవుడితో నీ సంబంధం కరెక్ట్గా ఉందా? నీ భక్తి జీవితం కరెక్ట్గా ఉందా? నీ ప్రార్థన జీవితం కరెక్ట్గా ఉందా? ఆలోచన చేసావా? ప్రభువా నన్ను తప్పించు ఓ ప్రార్థన చేస్తా. ఆర్ యు లాయల్ టు గాడ్ లైక్ మెఫీబోషెత్ వాస్ లాయల్ టు డేవిడ్? ఆ కార్డ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మెఫీబోషెత్ని పక్కన పెట్టాడు దావీదు. ఎంత గొప్ప దావీదు కదా, ఎంత గొప్ప ఆలోచన కలిగిన వాడు కదా. చూడండి, దావీదు దగ్గర మంచిగా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, యోనాతానుకు చేసిన ప్రమాణం కోసం కూడా మెఫీబోషెత్ను పక్కన పెట్టాడు. ఇజ్రాయెల్ ప్రజలు యెహోషువ గిబియోనీలతో ఏం చేశాడు? నిబంధన చేశాడా? పెద్దలతో ప్రమాణం చేయించాడా? సౌలు ఏం చేశాడు? ప్రామిస్ బ్రేక్ చేశాడు. కానీ డేవిడ్ని చూడండి, ఇటువైపు హీస్ కీపింగ్ హిస్ ప్రామిస్.
హీస్ కీపింగ్ హిస్ ప్రామిస్. ప్రార్థన చేశామా? నా ప్రామిసెస్ నేను నిలబెట్టుకోవాలని ప్రార్థన చేశాము ఎప్పుడైనా? నేను చేస్తాను ప్రతిరోజు. చెప్పండి, ప్రభువా ఐ వాంట్ టు కీప్ మై ప్రామిసెస్. మళ్ళీ చెప్పండి, ఐ వాంట్ టు కీప్ మై ప్రామిసెస్. గట్టిగా చెప్పండి. ప్లీజ్ హెల్ప్ మీ. నాకు సాయం చేయి ప్రభువా. ప్రార్థన చేశామా? చేద్దాం ఈ రోజు నుంచి. చూడండి, దావీదు ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. అయ్యా కుమార్తె రిస్పా సౌలు నాకు కనిన ఇద్దరు కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తె మేరాబు మొహతిలియగుడు బర్జిల్లాయి కుమారుడైన అద్రియేలుకును కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. గిబియోనీయులు కోరుకున్నారు న్యాయం జరగాలని. దావీదు న్యాయం చేశాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అయ్యా కుమార్తె గురిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత ఆరంభము కురి వరకు మొదలు ఆకాశం నుండి వర్షము ఆ కలేపురం మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగముల దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తె రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. చూడండి, సౌలు గారు ఉపపత్ని ఉందంట. ఇటు చూడండి, సౌలు గారు ఉపపత్ని ఉంది. 7 కుమార్తెలు చనిపోయారు. అందులో ఆమెతో పాటు ఆమెతో కన్నా 2 కుమారులు కూడా చనిపోయారు. ఉరిదీసి చంపేశారు. ఎందుకు ఉరిదీసి చంపేయాలి? చూడండి ఒకసారి సంఖ్యాకాండము 35వ అధ్యాయం 33వ వచనంలోకి రండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనంలోకి రండి. దావీదు చేసింది కరెక్టా కాదా అనే విషయాన్ని ఒకసారి నిర్ధారించుకోవచ్చు. సంఖ్యాకాండము 35వ అధ్యాయం 33వ వచనంలోకి రండి. ఫాస్ట్గా 35, 33. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలన కలుగదు. చూడండి, ఒక నరహత్య జరిగినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం జరగాలి అంటే ఎవరైతే పొరపాటు చేశారో అతన్ని చంపాలి. ఓకే, గిబియోనీయుల రక్తము చిందించబడింది. ఎక్కడ? దేవుని ఇశ్రాయేలు దేశంలో అన్యాయంగా చిందించబడింది. దానికి ప్రతీకారం జరగాలి అంటే సౌలు కుటుంబంలోంచి 7 చనిపోవాలని వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళని తీసుకొని వచ్చారు. ఓకే, వాళ్ళు ఎలా చనిపోవాలి అనేది ఎలా నిర్ణయిస్తాడు? దావీదు ఇలాగే చనిపోవాలని ఎలా నిర్ణయిస్తాడు అంటే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనంలో కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనంలో మనకు కనిపిస్తుంది. 21, 23. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం. అతని శవము రాత్రివేళ అమ్రాను మీద నిలువకూడదు. అంతకుముందు వచనం 22 చదవండి. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడి తీసిన ఎడల ఏం చేయాలంట? చెట్టు మీద వేలాడి తీయాలి. వీళ్ళందరినీ అలాగే చంపారా? 9వ వచనం చూడండి. ఇక్కడ వారు 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసి మ్రానుకు వేలాడి తీసిరి. చూడండి, శాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. మ్రాను మీద ప్రాయశ్చిత్తం జరగాలంటే మ్రాను మీద ఒక వ్యక్తి వేలాడబడాలి. పాత నిబంధన గ్రంథంలో ఒక మరణానికి ఇంకొక మరణము శాపముగా ఎంచబడినప్పుడు, ఆ రక్తము చిందించబడినప్పుడు ఆ తప్పు చేసిన వ్యక్తి మ్రాను మీద వేలాడాలి. చూడండి, మనం కూడా పాపము చేసినప్పుడు మనము కూడా శిక్షకు పాత్రులము, అవునా కదా? కానీ మన శిక్షని ఆయన తీసుకొని ఆయన మ్రాను మీద వేలాడి మన కోసం ఆయన చనిపోయాడు. హల్లెలూయా. మన కోసం ఆయన రక్తము చిందించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం కదా, ఎంత గొప్ప భాగ్యం. ఎవరికైనా ఉందా ఈ భాగ్యము? ఎవరికైనా ఉందా? జస్ట్ నువ్వు నమ్మి విశ్వసించి రక్షణలోకి వస్తే చాలు. నువ్వు చేయాల్సిందేమీ లేదు, నువ్వు కడగాల్సిందేమీ లేదు, నువ్వు సరి చేయాల్సిందేమీ లేదు, నువ్వు 7 తీసుకుని 7 తీయాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు దేవుడు నీ కోసం చనిపోయాడు. అక్కడ యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం చనిపోయాడు. చూడండి, వారు అక్కడ చక్కగా ఉరిదీయబడ్డారు. వాళ్ళ తల్లి అయిన రిస్బా గారు అక్కడ కూర్చొని ఏం చేస్తుందంటే అక్కడికి ఏ ఆకాశ పక్షులు రాకుండా, ఏ అడవి మృగాలు రాకుండా కాపాడుతుందంట.
చూడండి తల్లిగారికి ఎదురుగా కొడుకుల యొక్క బాడీస్ కాపాడుతూ ఉంది. కానీ తల్లిగారికి తెలుసు ఇది జరగాల్సిందే ఎప్పటికైనా. కానీ తల్లిగారు చెప్పుకోలేదేమో పిల్లలకి, పశ్చాత్తాపడండి రా బాబు అని చెప్పుకోలేదేమో. గుర్తుందా దావీదు గారికి ఆ చక్కటి విషయాలు అన్నీ ఎవరు బోధించారు? దావీదు గారి తల్లి బోధించింది. తల్లి దగ్గర ఉపదేశాన్ని పొందుకున్నారు దావీదు గారు. అందుకే గొప్ప హృదయానుసారుడయ్యాడు దావీదు గారు. ఇక్కడ తల్లి బోధించలేదేమో పిల్లలకి, తల్లి సండే స్కూల్కి పంపలేదేమో, యూత్ మీటింగ్కి పంపలేదేమో. స్కూల్ పిక్నిక్ అంటే పంపిస్తారు కొంతమంది, చర్చ్ కంటే పంపరు పిల్లల్ని. బైబిల్ స్టడీ అంటే రారు, ఇంకేదో అంటే వస్తారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఆ ఉపదేశాన్ని పెంచి, ఆ ఉపదేశాన్ని బోధించి పెంచలేదేమో రిస్పా గారు. అనుభవిస్తూ ఉంది, చూస్తూ ఉంది పిల్లల్ని. గ్రద్దలు రాకుండా, ఆకాశ పక్షులు రాకుండా, ఆ పిల్లల యొక్క శవాలను పీక్కొని తినకుండా, అడవి మృగాలు రాకుండా అక్కడే ఉందంట. ఎన్ని రోజులు ఉందో? కోతకాలం వచ్చే వరకు. ఏమొచ్చే వరకు? కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము. కోతకాలం ఆరంభం అక్కడి నుంచి, ఆ టైం నుంచి ఎంతకాలం ఉందో తెలియదు మనకి. వర్షం పడేంత వరకు కూడా. చూడండి 11వ వచనంలోకి రండి. సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేషు గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిష్తీయుల గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వేలాడగట్టగా యాబేషు గిలాదు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలి తెచ్చి ఉండిరి. చూడండి, ఇంకో సందర్భం కనిపిస్తా ఉంది. దావీదుకి ఈ విషయం తెలిసింది. 3 సంవత్సరాల నుంచి కరువు. ప్రార్థన చేశాడు. ఏం చేయాలంటే ప్రతీకారం చేయమన్నాడు. వాళ్ళని పిలిచాడు, గిబియోనీలను పిలిచాడు. మీకు ఏం కావాలని అంటే ప్రతీకారం కావాలన్నారు. 7గురిని చంపేశారు, 7గురిని ఉరిదీశారు. ఉరిదీసిన తర్వాత కూడా వర్షం పడలే. ఉరిదీసిన తర్వాత కూడా వర్షం. రిస్పా గారు ఏం చేస్తుంది? ఆ శవాల దగ్గర ఆ బాడీస్ని చూసుకుంటే అక్కడికి ఏవీ రాకుండా కాపాడుతూ ఉంది. ఈ విషయము దావీదు గారికి తెలిసింది. అంటే దావీదు గారికి అప్పుడు ఒక విషయం అర్థమైంది. దేర్ ఇస్ సంథింగ్ ఇన్కంప్లీట్. దేర్ ఇస్ సంథింగ్ ఇన్కంప్లీట్ ఇన్ హిస్ లైఫ్. ఎందుకు వర్షం పడట్లేదు? నేను విచారణ చేశాను, ప్రభు ఆన్సర్ చేశాడు కదా. బట్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్కంప్లీట్ వర్క్ దట్ హ్యాస్ టు బి డన్. ఏదో ఒక ఆగిపోయిన పని ఒకటి ఉంది అతను చేయాల్సింది. సౌలు గారికి వెంటనే దేవుడు ఆలోచన, దావీదు గారికి వెంటనే దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఏం ఆలోచన ఇచ్చాడు? సౌలు యొక్క ఎముకలు, యోనాతాను యొక్క ఎముకలు. గుర్తుందా? సౌల్ని యోనాతాన్ని శత్రు దేశంలో చంపేసి అక్కడ తలలు కట్టి వేలాడదీస్తే ఆ రోజు యాబేషు గిలాదు ఊరు వాళ్ళు వెళ్ళి ఆ బాడీని తీసుకొని వచ్చి ఖననం చేశారు. గుర్తుందా? ఆ యాబేషు గిలాదు ప్రాంతంలో చేశారు. దావీదు గారికి అర్థమైంది, సౌలు గారికి సరైన రిచువల్ జరగలేదేమో అన్న విషయం అర్థమైంది. తనకి చెందాల్సిన రెస్పెక్ట్ చెందలేదు అనే విషయం అర్థమైంది. చూడండి ఎంత ఇంపార్టెంట్ డీటెయిల్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు అక్కడ దావీదు గారికి. నీ విషయంలో ఆశీర్వాదం వచ్చింది, నీ విషయంలో జరగాల్సిన పని జరిగింది, కానీ అది నీకు ఇంకా కనబడట్లేదు అంటే దేర్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు హ్యావ్ ఆల్రెడీ మిస్డ్. అది మిస్ అయ్యావు. నువ్వు ఏదైనా మిస్ అయ్యావా తమ్ముడు, చెల్లి? చూడండి, ఒకవేళ ఆ మిస్ అయిన వర్క్ నువ్వు ఫినిష్ చేస్తే, చూడండి దావీదు ఏం చేశాడు? ఎముకలు తీసుకొని వచ్చాడు. చూడండి 13వ వచనం చూడండి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. ఇప్పుడు చూడండి, సౌలు ఎముకలు తెప్పించాడు, యోనాతాను ఎముకలు తెప్పించాడు. ఇక్కడ చంపబడిన 7గురు యొక్క ఎముకలు తెప్పించాడు. తర్వాత ఏం జరిగింది చూడండి 14వ వచనం. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనుల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రి యొక్క కీషు సమాధి యొద్ద పాతిపెట్టి చూడండి ఎముకలన్నీ పోగు చేశాడు. డేవిడ్ నోస్ దట్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్కంప్లీట్ ఇన్ హిస్ లైఫ్, లేదా ఇన్కంప్లీట్ వర్క్ దట్ హ్యాస్ టు బి డన్ హియర్. దావీదు ఆలోచిస్తున్నాడు, వర్షం ఎందుకు రావట్లేదు? జరగాల్సిందంతా జరిగించాం. చాలామంది చేస్తారు, కుక్కకి నక్కకి పెళ్ళి అంటారు, కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తారు, చేయాల్సిందంతా చేస్తారు, పైకి చూస్తారు. అదే సినిమాల్లో అయితే పాటలు వేస్తారు, మంచి మంచి పాటలు వేస్తారు. హీరో పాట ఫినిష్ చేసే లోపు వర్షం పడుతుంది. దేవుని స్తోత్రం.
ఆ వర్షం ఎక్కడున్నా కానీ హీరో పాట ఫినిష్ అయిపోయేలో పడాల్సిందే, లేకపోతే డైరెక్టర్లు ఊరుకోరు, ఫ్యాన్స్ ఊరుకోరు. ఊరుకుంటామా మనం? ఒక సినిమాలో హీరో పోలీస్ అయితే పోలీస్ నచ్చుతాడు మనకి, ఒక సినిమాలో హీరో దొంగ అయితే దొంగ నచ్చుతాడు మనకు, పోలీస్ నచ్చుతాడా? ఎందుకు? హీరో కాబట్టి. అంటే మనం సైడ్స్ మారిపోతాం అట్లా టైంని బట్టి. అరే వీడి దొంగ కదా, వీడి దొంగ తప్పు కదా అనుకోం మనం, మన కోపం వస్తుంటుంది. అంటే మన ఆలోచనలు సమయాన్ని బట్టి మారిపోతాయి, మన జడ్జ్మెంట్ సమయాన్ని బట్టి మారిపోతాయి, మనుషుల్ని బట్టి మారిపోతాయి. ఈ మనిషి తప్పు చేస్తే ఇతను తప్పు చేశాడు అంటాం, ఇంకో మనిషి తప్పు చేస్తే అతను మనకు నచ్చడు కాబట్టి అతని మీద వేరే జడ్జిమెంట్స్ పాస్ చేస్తాం. చూడండి, దావీదు ఒక ఇన్కంప్లీట్ వర్క్ ఉందంట తన లైఫ్లో, ఆ విషయంలో ఒక ఇన్కంప్లీట్ వర్క్ ఉందంట, దాన్ని తీసుకొచ్చాడు, చేసిన వెంటనే ఏం జరిగింది చూడండి. రాజు ఇలాగు చేసిన తర్వాత, అందరం కలిసి చదువుదామా? రాజు ఇలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దామా? మళ్ళీ ఒకసారి చెప్దామా? దేవుడు చేసిన విజ్ఞాపనను, దావీదు చేసిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించే. తమ్ముడు చెల్లి విజ్ఞాపన చేస్తా ఉన్నావా? తమ్ముడు చెల్లి ఏదైనా విజ్ఞాపన చేస్తా ఉన్నావా? దేర్ ఈస్ సంథింగ్ ఇన్కంప్లీట్ ఇన్ యువర్ లైఫ్, దేర్ ఈస్ సమ్ ఇన్కంప్లీట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఏదో నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఈరోజు ప్రార్థన చేద్దామా? ప్రభువా, నాకు ఆ విషయాన్ని ఏంటో బయలుపరచు, ఆ విషయాన్ని ఏంటో బయలుపరచు, ఆ పాపపు స్థితి ఏంటో బయలుపరచు. ప్రభువా, నాలో ఏం కొదువుగా ఉంది బయలుపరచు. ప్రభువా, నేను ఇంకేమన్నా నీకు కమిట్మెంట్ ఇవ్వాలా బయలుపరచు. హన్నమ్మ గారు ప్రార్థన చేసింది, వచ్చింది. ప్రార్థన చేస్తుంటే ఏలీ గారు అనుకున్నాడు తాగుంది ఏమనుకున్నాడంట, అట్లా ప్రార్థన చేసింది. హన్నమ్మ గారు చక్కగా ఏం చెప్పింది తెలుసా? ప్రభువా, నేను జీవితాంతము నాకు పుట్టిన బిడ్డను నీకు ఇస్తా అంది. చూడండి, లేవీయుల గోత్రంలో 25 సంవత్సరాలే అతను మందిర పరిచర్య చేయాల. ఒక వ్యక్తికి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత 50 సంవత్సరాల లోపు, 25 to 50 బిట్వీన్, అంటే ఎన్ని ఇయర్స్ అర్హుడు? 25 ఇయర్స్ అతను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో పనిచేయాల్సిందే. కానీ హన్నమ్మ గారు ఏమని తెలుసా? నా కొడుకు ఎలాగో 25 ఇయర్స్ పనిచేస్తాడు, ఎందుకు? మేము లేవీయుల గోత్రంలో ఉన్నాం కాబట్టి. ప్రభువా, నేను 25 సంవత్సరాలు నీకు ఇవ్వను. దెర్ ఈస్ సమ్ ఇంపార్టెంట్ డీటెయిల్ దట్ ఐ వాంట్ టు గివ్ యూ. దెర్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్ వర్క్ దట్ ఐ వాంట్ టు కమిట్ ఫర్ యూ. 25 సంవత్సరాలు ఇవ్వడం కాదు, నా జీవితాంతం నా బిడ్డను నీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. వెంటనే దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకోలేడు. దేవుడు ఈరోజు నేను జ్ఞాపకం చేసుకోవాలని ఎదురు చూస్తున్నావా? అంటే దేవుడు మర్చిపోతాడా? జ్ఞాపకం మర్చిపోడు. మన భాషలో అర్థం కావడానికి చెప్తున్నాడు. దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు జ్ఞాపకం? దట్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఇన్ యువర్ లైఫ్ దట్ యూ వాంట్ టు కమిట్ టు గాడ్. లేచి నిలబడదామా? తమ్ముడు చెల్లి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. నేను అనుకుంటా ఉన్నాను, దేవుడు ఈరోజు ఖచ్చితంగా మనతో మాట్లాడాడు. మాట్లాడకుండా అయితే ఈ విషయాలు ఆయన మనకి సిద్ధింప చేయడానికి, ఈ విషయాలు మనతో మాట్లాడించడానికి, పలికించడానికి ఇష్టపడాడు. ఏదైనా మనం మాట్లాడిన మాట, మనం మాట్లాడిన దోషం ఉంటే అది కొట్టివేయబడును గాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధరానికి వందనాలు తండ్రి. గట్టిగా ప్రార్థన చేద్దాం, స్తోత్రం చెప్దాం గట్టిగా. అయ్యా, మీ పాదాల చెంతకు మేము వస్తూ ఉన్నాం తండ్రి. నాయనా, ఈరోజు మీరు పలికించిన మాటలు అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, కానీ ప్రభా, అది మీ చిత్తములో, మీ ప్రణాళికలో జరిగిందని మేము నమ్ముతా ఉన్నాం తండ్రి. నాయన, ఈ మాటలు మా హృదయంలో నాటబడును గాక తండ్రి. నాయన, ఈ మాటలు మా హృదయంలో నాయన ఫలింపబడును గాక తండ్రి. నాయన, ఇవి నిరర్ధకము కావడానికి వీల్లేదు. లార్డ్, దేర్ ఈస్ సంథింగ్ ఇన్కంప్లీట్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రభు, అదేంటో మాకు తెలియచే తండ్రి. ఏదైనా పాపము ఇంకా మాలో ఉందా? ఏదైనా దోషము ఇంకా మాలో ఉందా? ఏదైనా అతిక్రమము మాలో ఇంకా ఉందా? ఎందుకు మేము ఆశీర్వాదానికి దూరం అవుతున్నాము తండ్రి? ఎందుకు నాయన మేము ఒకవేళ మేము మీ కృపకు దూరం అవుతా ఉన్నామేమో తండ్రి. నాయన, మమ్మల్ని మీ నిత్య ఆశీర్వాదానికి పాత్రలుగా చేయండి తండ్రి. నాయన, మమ్మల్ని మీ నిత్య కృపకు పాత్రలుగా చేయండి తండ్రి. నాయన, ఆ విషయము అదేంటో మాకు తెలియచేయండి. నాయన, సౌలు యొక్క ఎముకలు, యోనతాను యొక్క ఎముకలు యాబేష్ గిలాదు నుంచి తేవబడినప్పుడు తండ్రి, నాయన, మీరు విజ్ఞాపనను జ్ఞాపకము చేసుకొని ఆ దేశంలో మీరు వర్షము కురిపించి కరువుని ఎండ్ చేశారు తండ్రి. నాయన,
ప్లీజ్ ఎండ్ దిస్ ఫ్యామిన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. ఈ కరువు మా జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఈ కరువు ఇంకెన్నడూ మా జీవితంలో ఉండడానికి వీల్లేదు. లార్డ్ ప్లీజ్ లెట్ us know what is the commitment that we have to give. మేమేం చేయాలి ప్రభా? ఎప్పుడు మాకేం కావాలి అని అడిగాం, ఈరోజు ఏం చేయాలి అని అడుగుతున్నాం తండ్రి. ప్రభా మేము ఏం చేయాలి మాకు తెలియచే, బయలుపరచు నైనా. ఒకవేళ మా పూర్వీకులు నైనా ప్రమాణాన్ని చేసి దాన్ని నిలుపుకోలేదేమో, మేము అట్టి వారిముగా ఉండడానికి వీల్లేదు. దావీదు ప్రమాణము చేసి మెఫీబోషేతును నైనా కాపాడినట్టుగా నైనా మేము ప్రమాణము జ్ఞాపకము చేసుకుందుము గాక తండ్రి. నైనా మీ చిత్తాన్ని, మీ దయను మేము పొందుకుందుము గాక తండ్రి. మా జీవితాల్లో మీ చిత్తము, మీ ప్రణాళిక నెరవేర్చబడును గాక తండ్రి. అట్టి కృప, ధన్యత, అట్టి జీవితము, అట్టి భాగ్యము, అట్టి ఆశీర్వాదము మాకు దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి ఆ కుటుంబాలకి ఆయన దయచేయను గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.